చాలా ఇష్టం. ఏం చేస్తున్నారండి? మీరు రావాలి. ఈ రోజు నుంచి మీరు నాకు బానిసలు. రండి, ఈ రోజు నుంచి మీరు నాకు బానిసలు. నా కోసమే పని చేస్తూ ఉండాలి. వినండి, నా కుటుంబానికి సరిపడా కట్టలు వేరుకొని రండి. వెళ్ళండి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సరే, నువ్వు మొయ్యలేకపోతున్నావా? అయితే రా, నిన్ను నరమాంస భక్షకులకి అప్పగించి వేస్తాను. వచ్చేసేయ్, విడిచిపెట్టు. ఈ రోజు నుంచి నువ్వు ఒక్కడవే ఉండాలి. అయ్యో దేవుడా, ఏంటి ఏం చేయాలి ఇప్పుడు నేను? అమ్మ నాన్న లేరు, తమ్ముని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మూడు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? నువ్వు ఏం ఏడవడానికి అవసరం లేదు. త్వరగా కట్టెలు మోసుకొని రా. లేట్ అయిందంటే మాత్రం నేను ఒప్పుకోను. తప్పించుకోవాలి. అదే మీకు ఈ విషయం తెలుసా? ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఒక మిషనరీ ఉన్నారంట. తను మనలాంటి అనాథుల కోసం ఒక ఆశ్రమం కట్టారంట. మంచి బట్టలు ఫుడ్ పెడతారంట. మనం ఎలా అయినా బయలుదేరి ఆశ్రమానికి చేరుకుందాం. నేను కూడా వస్తాను మీతో. ఎవరండి మీరు? నా పేరు బ్యాంకు. నేను అనాథులం అండి. నాకు ఎవరు లేరు. మీ ఆశ్రమం పడి ఇక్కడికి వచ్చాను గారు. అవునా, ఏం పర్వాలేదు. మీరందరూ ఇక్కడ నా ఆశ్రమంలో ఉండొచ్చు. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. మీ బట్టలన్నీ మార్చిపోయినాయి. దయచేసి కొత్త బట్టలు తీసుకొని వెళ్ళి బట్టలు మార్చుకొని రండి. ఏమైంది బ్యాంకు? నువ్వు బట్టలు మార్చుకోకుండా వచ్చావు? పర్లేదు గారు, సరిపోతుంది. లేదమ్మా, మొత్తం మార్చుకోండి. కొత్త గారు పర్లేదు, సరిపోతుంది. అన్నీ మారుస్తాను. వద్దుతారు గారు. ఏంటి స్టాంప్ ఏంటి నీ చేతి మీద? ఏం లేదు గారు. ఏదో దాస్తున్నా, నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే గారు. మా పిల్లలు, బ్యాంకు చేతి మీద ఏదో స్టాంప్ ఉంది. ఆ విషయం మీకు ఏమన్నా తెలుసా? తెలుసు గారు. అది మా ఊళ్ళో బానిసలు చేసేటప్పుడు వికాసం యొక్క బానిస బ్యాంకు. ఓకే. అయ్యో, నేను ఎప్పుడు చెప్పాలి ఈ దొరగారికి నేను ఒక బానిసనని? బ్యాంకు ఇలా రా. ఈ బ్యాంపోని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. బ్యాంపో ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్యాంకు, నువ్వు వికాకుకు బానిసవా? బ్యాంకు అవును గారు. ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడద్దు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, మీరు విలువబట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుని అని రాయబడి ఉంది. బ్యాంకు, దేవుడు ఎలాగైనా సహాయం చేశారు. నేను వికాకుతో మాట్లాడి నేను వినిపించుకుంటాను. బ్యాంకు ఏం పర్వాలేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. బ్యాంకు సరే గారు. ఇది ఎలా అయినా మాకు ఈరోజు దొరకాల్సిందే. ఇది ఎక్కడున్నాయో కానీ నేను వెతికి పట్టుకుంటాను. బ్యాంపో, నువ్వా? ఎక్కడికి వెళ్ళిపోయావు? వికాకు, బ్యాంకు విషయమే నేను మాట్లాడడానికి వచ్చాను. బ్యాంకుని మీ దగ్గర నుంచి విడుదల చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఖచ్చితంగా ఈ బ్యాంపో నా బానిస. కేవలం నా దగ్గరే ఉండాలి. విడిచిపెట్టడానికి అసలు కుదరదు. రా బ్యాంపో. అని అనకండి. ఇదిగోండి, నాకున్న సమస్తాన్ని విలువైన నగలను అన్నింటినీ పట్టుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకొని బ్యాంకుని విడుదల చేయండి. ఇవన్నీ నా కోసమా? ఇవన్నీ నేను తీసుకోవాలా? ఈ ధనమంతా నా కోసమా? అయితే సరే, ఈ రోజు నుంచి బ్యాంకుని విడుదల చేస్తున్నాను. నువ్వు మీతో తీసుకెళ్ళిపో. ఏదో బ్యాంకు ఇదిగో దేవుని యొక్క మహాకృప చొప్పున నేర్పరైన శిల్పకారుని వలె క్రీస్తుని పునాది మీద కట్టబడి ఉన్నావు. బ్యాంకు, నీవు అనేకుల్ని కట్టవలసి ఉన్నది. దేవుడు నేను పరిశుద్ధ ఆలయంగా కట్టి ఉన్నాడు. బ్యాంకు, నువ్వు పరిశుద్ధంగా జీవించి అనేకుల్ని పరిశుద్ధంగా తీర్చిదిద్దవలసి ఉన్నది. బ్యాంకు సరే గారు, నేను కూడా అనేకులను కట్టడానికి సిద్ధపడతాను. చూశారు కదా, ఆ చిన్న పిల్లవాడు బానిసత్వంలో ఉండడాన్ని బట్టి ఆ మిషనరీ గారు తనకున్న సమస్తాన్ని, అంటే తన జీవితంలో తనకు కలిగి ఉన్న ప్రతిదీ కూడా త్యాగం చేసి ఆ యొక్క వికాసకు ఇచ్చేసి ఆ యొక్క బాబుని బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఎంతగానో సమర్పించుకున్నాడు. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పాప బానిసత్వంలో శాపానికి గురైపోయినటువంటి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చి తన రక్తాన్ని చెల్లించి ఆ పాప బానిసత్వం నుంచి మనందరినీ విడిపిస్తూ వచ్చాడు. ప్రభువే మనకు మాదిరి. అంతేకాదు, నెహెమ్యా గారు కూడా పడిపోయిన యెరూషలేము గోడల్ని కట్టించడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఒక మంచి పొజిషన్లో ఉండి కూడా
దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయన ఎంతగానో ఇనిషియేట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకంటే ముందుగా ఉన్న దైవజనులు ఎంతో మంది భక్సింగ్ గారు లాంటి వారు, విగ్రహం లాంటి వారు, విజయం పేరు లాంటి వారు, ఎంతో మంది దైవజనులు పేరు నేను చెప్పలేని వాళ్ళందరూ కూడా తమ జీవితాన్ని ప్రభుత్వానికి త్యాగం చేసి, కుటుంబాలను త్యాగం చేసి వారి జీవితాన్నే దేవుని కోసం అర్పణిస్తూ వచ్చారు. మనం కూడా బాధ్యత కలిగిన సండే స్కూల్ టీచర్స్గా ఎంతో మంది చిన్నపిల్లల ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, మనం కట్టబడిన బిడ్డలందరినీ కట్టడానికి ప్రభు మనల్ని సిద్ధపరుచును గాక. థ్యాంక్ యూ. క్రీస్తు అనే బండ మీద ఈనాడు బ్యాంపు కట్టబడి ఉన్నాడు. బ్యాంపు యొక్క జీవితం సంతోషంలో మనమందరం పాల్గొంచుకుందాము. ఒక చిన్న సాంగ్.